స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీకి ముందుగా ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పారిశుద్ధ్యం, పర్యావరణ, ప్లాస్టిక్ నిషేధంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లా పొల్యూషన్ ప్రాంతంగా మారిందని, పారిశుద్ధ్య నిర్మూలనపై ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులు సూచించారు. పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్, జోనల్ కమిషనర్ హైమావతి, ఎంపీడీఓ వెంకటరావు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జనవరి నుంచి నెలకి ఒక కార్యక్రమం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీడియా మిత్రులకు తెలుసు. ఈ రాష్ట్రాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ లేని రాష్ట్రంగా, పారిశుద్ధ్యం మెరుగుపడే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపుకు చాలా ఘనంగా స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం ఇది. ఎక్కడికి వెళ్ళినా నిన్న మీటింగ్లో కూడా జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మీటింగ్లో జరిగిన తర్వాత రేపొద్దున ఇక్కడ పడిన ఏ వస్తువైనా కూడా జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలతోనే క్లీన్ చేయిస్తా, నేనే ఉండి అని చెప్పి మీటింగ్ స్టార్టింగ్లోనే చెప్పడం కూడా జరిగింది. అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పారిశుద్ధ్యం మీద తీసుకుంటున్న కార్యక్రమాలు. మరి జనవరిలో అయితే పర్యావరణాన్ని రక్షించడం కోసం, పరిశుభ్రంగా ఉంచడం కోసం కార్యక్రమం చేశాం. ఫిబ్రవరిలో నూతన సంవత్సరంలో పరిసరాలను శుభ్రం చేస్తూ చెట్లను కత్తిరించుట, రోడ్లు పక్కన ఉన్న చెట్లు కానీ, పార్కుల్లో ఉన్న చెట్లను కానీ కత్తిరించే కార్యక్రమాలన్నీ చేశాం. మరి 3వ నెల మార్చిలో ప్లాస్టిక్ నివారణ. సముద్ర గర్భంలో పడినా కూడా ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పే. అలాంటిది బయట మనం వాడి పారేస్తే అది విషం జిమ్మినట్టే. ప్లాస్టిక్తో వచ్చే ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజెప్పి, 1 టైం తర్వాత ప్లాస్టిక్ పారేస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయడం తప్ప ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దని చెప్పడం, దాని తర్వాత దాని ప్లేసులో ఏవి వినియోగించాలనే దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ మార్చి నెలలో తీసుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మీడియా మిత్రుల సహకారంతో ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలకు తెలియజేయమని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ, మరి చెప్పటం కాదు పాటించటం ముఖ్యం. ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ, మా అధికారులు కానీ వాళ్ళు కోరేది ఒకటే, ఏదో మొక్కుబడిగా ఒకరోజు కార్యక్రమం చేసినట్టు కాకుండా అనునిత్యం మనకు ఎదురుపడిన ఏ పరికరాన్నైనా ఇది సమాజానికి హాని చేస్తుందంటే దాన్ని తొలగించే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తేనే మనం అనుకున్న వాళ్ళకు కూడా ఆ నడవడికి అలవాటు అవుతుంది. కాలుతో తన్నేసో లేకపోతే చూసి చూడనట్టు వెళ్ళొద్దండి. ఎక్కడ ప్లాస్టిక్ కనపడినా ఆగి దాన్ని తీసి డిస్ట్రాయ్ చేసే కార్యక్రమాన్ని చేపడదాం. మరి ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని కానీ, మన జిల్లాని కానీ పారిశుధ్యంలో, ఎందుకంటే దేశంలోనే పొల్యూషన్లో ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతుంది విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా.